నాకు దూరదర్శన్ శ్రీనివాస్ గారిగా చాలా పరిచయం, ఎందుకంటే మనం మీ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం దూరదర్శన్లో. సో దూరదర్శన్ కాకుండా అబౌట్ దట్ మీరు శ్రీనివాస్ గారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో క్యాజువల్ అనౌన్సర్గా ఎంటర్ అయ్యానండి 1989. సో 88లో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను. సో దాంతోపాటు ఏదో ఒక మీడియాలో ఉన్న ఇంట్రెస్ట్, అంటే పాటలు పాడాలనేదే ఎక్కువ ఇంటెన్షన్, యాంకర్ అవ్వాలనో న్యూస్ రీడర్ అవ్వాలనో లేదు, సింగర్గా కెరీర్ స్టార్ట్ చేయాలని ఆల్ ఇండియా రేడియో ఎంటర్ అయ్యి లైట్ మ్యూజిక్ ఆడిషన్ అప్లై చేస్తే ఐ హావ్ బీన్ అప్రూవ్డ్. లైట్ మ్యూజిక్, లలిత సంగీతం పాడడానికి. సో ఆ లలిత సంగీతం పాడడానికి జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు అని మా గురువు గారు ఉన్నారు, మా వెస్ట్ గోదావరి, వారి పుణ్యమే ఇవాళ నేను ఆల్ ఇండియా రేడియోలో గ్రేడెడ్ సింగర్ అయ్యాను అంటే. సో ఈజ్ నో మోర్. సో అలా కెరీర్ మొదలయ్యి అనౌన్సర్గా ఎందుకు చేయకూడదు అని మీలా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, శ్రీనివాస్ అనౌన్సర్గా కూడా చేయొచ్చు కదా, ఫ్రీలాన్సరే కదా అంటే అప్లై చేస్తే హ్యావ్ బీన్ సెలెక్టెడ్. అలా మొదలయ్యి, అలాగే డ్రామా ఎందుకు చేయకూడదు, వాయిస్ బాగుంది కదా చేయండి అని మా కలీగ్స్ అనడంతో అలా చేయటం. అలాగే మీరు యాక్టర్ ఎందుకు అవ్వకూడదు డ్రామాస్తో పాటు అని అనటం. అఫ్కోర్స్ అప్పటికే నాటకాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి పాటలు నాటకాలతోటే పెరిగానమ్మా. అంటే ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోవచ్చు, మా అమ్మగారు మాత్రం కాస్త మంచి చెడు మెలోడీ ఉన్న పాట కాదే అని మాత్రం చెప్పేవారు. కాంపిటీషన్ పాటల పోటీ పెట్టారు అంటే చాలు వెళ్ళిపోయామండి. మా సరౌండింగ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఈవెన్ నెల్లూరు కూడా వెళ్ళేవాడిని అప్పుడు. ఆ నెల్లూరు 1985లో వెళ్ళినప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి స్వర్ణాభిషేకం చేశారు. అదే స్టేజ్ మీద నేను లైట్ మ్యూజిక్లో ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్. అక్కడ వారిని ఆ రకంగా సాక్షాత్తు అటు వెంకటేశ్వర స్వామిని చూశాను, తర్వాత బాలు గారినే చూశాను. సో ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. సో వారు నిజంగా మన మధ్య లేకపోవడం మనకి చాలా దురదృష్టమే ఇండస్ట్రీ మొత్తానికి. ఒక చాలా మందికి గొంతు కూడా తను వాళ్ళ గొంతు చనిపోయినంత పని అయింది. చిరస్మరణీయం చెప్తున్నాను కదా నేను, ఫర్ ఎవర్ వాళ్ళు. సో దూరదర్శన్కి ముందు నా కెరీర్ ఆల్ ఇండియా రేడియోలో స్టార్ట్ అయింది. యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫాలోడ్ బై ఎంఫిల్, అండ్ ఎంఫిల్ డిస్కంటిన్యూ చేశాను, అండ్ యాక్టింగ్ డిప్లొమా చేశాను. ఇవన్నీ చేసేదానికి బలమైన కారణం ఒకటి ఉంది మాధురి. ఏమైనా సరే నేను సింగర్ని కానీ యాక్టర్ని కానీ అవ్వాలి. దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్ ఐ హ్యావ్ ఎట్ ద టైమ్. అలా మొదలైంది కెరియర్. దూరదర్శన్కి 1989లో ఎంటర్ అయిన నేను 91లో ఆడిషన్స్ పెట్టారు న్యూస్ రీడర్స్కి. అప్పుడు సెలెక్ట్ అయ్యాను. అప్పుడు గురువుగారు, దూరదర్శన్ అంటేనే వారంటేనే దూరదర్శన్, శాంతి స్వరూప్ గారు ఈజ్ నో మోర్, ఆయన మా గురువు. సో వారు పుణ్యమా అని, అంటే దానికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్పాలమ్మా. సత్యవతి గారని, బి సత్యవతి గారని భీమవరం సీనియర్ న్యూస్ రీడర్ ఉండేవారు. మా టైంలో వారందరూ సీనియర్స్. సో అప్పుడు నేను అక్క అని పిలుచుకుంటుంటాను. అంటే మా అత్తయ్య గారింటికి చాలా దగ్గర, మా మిస్సెస్ వాళ్ళ సిస్టరు క్లాస్మేట్స్, అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మమ్మల్ని తీసుకెళ్ళటం హైదరాబాద్ వచ్చినప్పుడు. తర్వాత తమ్ముడు నువ్వు న్యూస్ రీడర్గా అప్లై చేయి, వాయిస్ బాగుంటుంది కదా, క్లారిటీ ఉంటుంది కదా అంటే మనకేం తెలియదు అన్నారు కదా, ట్రైనింగ్ ఇస్తారు కదా, ఓకే నేర్చుకుందాం అని అప్లై చేశాను. ఆ రకంగా న్యూస్ రీడర్గా సెలెక్ట్ అయ్యాను. నాకు విని చాలా రోజులు అయిపోయింది ఆ గొంతు. నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ఇప్పుడు మీరంటేనే కన్నా గుర్తు రావట్లేదమ్మా. నమస్తే, దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్, దిస్ ఇస్ శ్రీనివాస్ భోగిరెడ్డి. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఈ పదం మాకు పడుకున్నా అదే వస్తుంది. ఇక వార్తలు ముగించేది ముఖ్యాంశాలు మరోసారి. అయిపోయింది. మళ్ళీ నాదొక సిగ్నేచర్ స్టైల్ ఉంది ఎండింగ్లో, అంతా అయిపోయింది, చాలా మంది అంటుంటారు. సో ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. నమస్కారం, థ్యాంక్ యూ అనేవాడిని. ఏదైతే లాస్ట్లో అనేవాడినో అది కొంచెం నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. చాలా ఇదంతా మీరే చెప్పినట్టు, ఇదంతా మీరే ఓన్ గా చదివేసి చేసినట్టు చేసేవారు. యాక్చువల్లీ అంతవరకు శాంతి స్వరూప్ గారు చదువుతున్నప్పుడు యాప్ట్ అయ్యేటప్పటికి కూడా మీరు వచ్చి అంటే న్యూస్ ప్రెజెంటేషన్ కి ఒక కొత్త అర్థం అయితే ఇచ్చారు. అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా, శాంతి స్వరూప్ గారు ఓన్లీ స్క్రిప్ట్ పెట్టుకున్నా ఎక్స్టెంపోర్ కూడా చెప్పగలరు. ఆ క్యాపబిలిటీ వారిలో ఉంది. వారిని చూసి నేర్చుకున్నది చాలా నేర్చుకున్నాం, కానీ వారిలో మాత్రం ఎవరు కాలేరు కూడా. ఐఎమ్ క్వైట్ షూర్ అబౌట్ ఇట్. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ కరెంట్ పోయేది. అప్పట్లో 2-3 సెకండ్లు చీకటి కూడా ఉండేది న్యూస్లో. అప్పుడు కూడా ఆడియో కంటిన్యూ చేసేవారు ఆయన. అంటే ఆడియో పాయింట్ ఆఫ్ వ్యూ వరకు వచ్చేది, విజన్ వచ్చేది కాదు. సో ఆ తర్వాత ఫస్ట్ బులెటిన్ నాకు ఐ నెవర్ ఫర్గెట్ దట్ వారితోటే పడింది. అప్పుడు ఇద్దరు న్యూస్ రీడర్స్ ఉండేవాడు ఈవినింగ్ 7 o'clock న్యూస్కి. సో వారేమో హెల్తీగా ఉంటారు. నేను 91లో బులెటిన్ చేసినప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. అసలు మ్యాచ్ అయ్యేది కాదు, మరి ఇలా ఉండేది. సో
ఏంటి శ్రీనివాస్, ఏంటి ఇంత మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు సార్, ఇవాళ మీతోటే నా ఫ్యూచర్ గ్రౌండ్ మొదలవుతుందన్న. అలా మొదలైంది. ఎన్నో నేర్చుకున్నాం ఆయన దగ్గర. అది దూరదర్శన్ ముందు కెరీర్ అంతా. దూరదర్శన్కి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం మారింది. ఓకే. యా. అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు టెంపోస్ అవి కలిసేవా? ఆయన అప్పటికే చాలా సీనియర్ మోస్ట్. ఎస్. ఏంటి ఎలా ఉన్నారు, బాగున్నారా, అమ్మాళ్ళంతా ఎలా ఉన్నారు అన్నట్టు ఉండేది ఆయన న్యూస్. మాది ఎలా ఉండేది, ఏంటి ఎలా ఉన్నారు, అమ్మ వాళ్ళు బాగున్నారా, ఊరు ఇప్పుడే వచ్చారా, ఇలా చదివేవాళ్ళం మేము. మా డిఫరెన్స్ ఇప్పటికీ మాకు తెలుసు. ఎందుకంటే మీరు అన్నారే ఆయన మోస్ట్ సీనియర్. సో ఊరికే ఎక్స్టెంపోర్ ఇయర్ ఫోన్స్ ఉండేవి అప్పట్లో. విజువల్ వెళ్తున్నప్పుడు సౌండ్ ఆఫ్ చేస్తారు న్యూస్ రీడర్ది. వెంటనే పక్కన ఎవరైతే ఎఫ్ఎం ఫ్లోర్ మేనేజర్ ఉంటారో, సార్ ప్రధానమంత్రి గారు ఇప్పుడే దిగారంట, ఎయిర్పోర్ట్లో ఉన్నారు, అంతే ఆయన వదిలేస్తే వెంటనే విజువల్ అవగానే ఆయన వెంటనే చెప్పేవారు, ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం అని మొదలుపెట్టి ఆయన వచ్చారు నేనే చూశాను అన్నట్టు చెప్పేవారు. అందుకనే శాంతి స్వరూప్ గారు అంటే ఎస్ నేనే తీసుకొచ్చాను, నేనే కాఫీ ఇచ్చాను అన్నట్టు చెప్పేవారు ఆయన. అంత క్లియర్ కట్గా ఉండటం వల్లమ్మ ఇప్పటికి కూడా అంటే ఐ మీన్ మా ఫాదర్ ఏజ్ గ్రూప్ అంతా ఉన్న వాళ్ళందరికీ కూడా శాంతి స్వరూప్ గారు అంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఆయనలా ఎవరో చదవలేరు అనే అంటారు ఇప్పటికి కూడా అందరూ, కానీ రారండి, కంపారిజన్ లేదు ఆయనకి. సో అలా అండి. అప్పటికిప్పటికీ తర్వాత టెక్నాలజీలో అంతకుముందు చూసి చదివేవాళ్ళం. అఫ్ కోర్స్ మాధురి మీరు కూడా న్యూస్ రీడర్ సెలెక్ట్ అయ్యారు, చదివారు. అది కాదు ఇలా పేపర్స్ ఇలా పెట్టుకుంటూ ప్లాన్గా వెళ్ళేవాళ్ళం. మనం అక్కడ చూస్తూనే ఏం చూడనట్టుగానే ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం. పక్కనేమో ఇస్తూ ఉంటారు, ఇదిగో స్క్రిప్ట్ తీసుకోండి అంటారు. ఇలా ఏది తెలియకుండా ఇలా తీసుకుని ఇలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఇలా పెట్టి అన్నీ చేసేవాళ్ళం. కొన్ని కనబడుతూ ఉండేవి. సో చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అమ్మా అదైతే. కాన్సంట్రేషన్ ఎక్కడ తప్పితే ఎక్కడ ఏ పదం తప్పిపోతుందో, సడన్ గా ప్రధానమంత్రి గారి పేరు అక్కడ మిస్టేక్ ఉండొచ్చు టైపింగ్ లో, కంగారులో. మనకు మాత్రం అవేర్గా ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళే న్యూస్ రీడర్స్. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్న ఛానల్స్లో వెరీ గుడ్ న్యూస్ రీడర్స్ ఉన్నారు. దేర్ ఆర్ 15 to 20 ఛానల్స్. అందరూ కూడా దర్ డైనమిక్ అండ్ వెరీ ఐ మీన్ వెరీ క్లవర్ పీపుల్ ఆల్సో. అంటే కరెంట్ అఫైర్స్ మీద ఎవరికైతే అవేర్నెస్ ఉంటుందో, ఏదో నా జాబ్ అయిపోయింది వాళ్ళతో పేపర్ క్లోజ్ చేశానా, ఇంటికి వెళ్ళానా, బాధలు చూసుకున్నానా, వంటలు చేశానా, అన్నీ చూసుకున్నానా, వచ్చానా కాకుండా దాంతో అపార్ట్ ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్ వాట్ యు ఆర్ డన్ ఇట్ అవర్ హోమ్, న్యూస్ అవేర్నెస్ చూసుకోవాలి, ఒకసారి యూట్యూబ్లు చూసుకోవాలి. అఫ్ కోర్స్ మన మొబైల్ వాళ్ళ ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది. సో చాలా ఈజీ అవుతుంది. బిఫోర్ దట్ అంటే మేము జాయిన్ అయిన కొత్తలో కూడా అప్పుడు టెక్నాలజీ ఇంత అందుబాటులో లేదు. ఇక్కడ ఈ న్యూస్ పేపర్ ని ఫాలో అయితేనే నెక్స్ట్ మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ చూసామా, న్యూస్ లో ఏముంది అనుకుని, అమ్మో ఇక్కడ ఏమైనా క్లిష్టమైన పదాలు ఉన్నాయా, పదాలని ప్రాక్టీస్ చేసామా లేదా, అక్కడికి వెళ్ళామా, ప్రెజెంట్ చేసామా అన్నట్టు ఉండేది. సో అలా న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక 20 years పైచులకు చదివాను. దాంతోపాటు మోదీ గారిది వాయిస్ ఓవర్కి శాంతి స్వరూప్ గారు ఫస్ట్ బులెటిన్లు చేశారు. తర్వాత వారికి బిజీ ఉన్నప్పుడల్లా నన్ను పిలవడం అలా చేసేవారు. గ్రాడ్యువల్లీ అవి కూడా చదవటం మొదలుపెట్టి దాదాపు 40-50 పైన బులెటిన్లు చదివాను. ఆల్మోస్ట్ కరోనా పీరియడ్ వరకు చదివాను. తర్వాత ఇక నేను ఉండేది ఏరియా దూరం కాబట్టి వెళ్ళటం 1.5 hour అలా టైం పట్టేది. సో నేను దాన్ని కరోనా వల్ల భయపడి ఇంట్లో వాళ్ళతో కూడా దృష్టిలో పెట్టుకుని నేను కొంచెం తగ్గించడం జరిగింది అప్పుడు. సో దాంతోపాటు లైట్ మ్యూజిక్ పాడేవాడిని, అది పేట్రియాటిక్ సాంగ్స్ పాడాను. అలాగే ఉద్యోగ వార్తలు, న్యూస్ రీడర్గా ఉంటే ముందు ఉద్యోగ వార్తలు చదివాను. ఆ ఉద్యోగ వార్తలు చదువుతున్నప్పుడే అప్పుడు డైరెక్టర్ గారు ఉండేవారు, శైలజ సుమన్ గారు ఉన్నారు. శ్రీనివాస్ నువ్వు ఇది కూడా చదివా, న్యూస్కి అప్లై చేయని మేడమే అన్నారు. సో అదొక ఇన్స్పిరేషన్. శైలజ గారు రిటైర్ అయిపోయారు. మేడం కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఈ శైలజ్ గారు కాదు, యార్లగడ్డ శైలజ్ గారు సింగర్గా ఎంకరేజ్ చేశారు నన్ను. సో వీళ్ళందరూ కూడానండి, నేను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు. నేను శ్రీనివాస్ అంటే సింగర్, సో ఆ సింగర్ పేరు మీద వాయిస్ ఓవర్ చెయ్యి, అలాగే నువ్వు ఇది చెయ్యి, అలా ఉద్యోగవార్తలు చదవచ్చు కదా, అలా యాంకర్గా ఉండొచ్చు కదా అన్నారు. యాంకర్గా ఉన్నాను. న్యూస్ రీడర్ సెలెక్ట్ అయిన తర్వాత 91లో నువ్వు చిన్నపిల్లల్లో ఉన్నావయ్యా, బాగా ఓ పని చెయ్యి, కొంతకాలం అనౌన్స్మెంట్లు చెయ్యి, ఉద్యోగ వార్తలు అది చదువు, తర్వాత న్యూస్ రీడర్ వద్దు కానీ మేడమే అన్నారు. ఆఫ్టర్ 6-7 months మళ్ళీ అగైన్ నా కాన్ఫిడెన్స్ అది చూసారు. ఓకే వై డోంట్ యూ కంటిన్యూ యాజ్ ఎ న్యూస్ ప్రెజెంటర్ అన్నారు. అలా కెరీర్ స్టార్ట్ అయిందమ్మా. ఓకే, యా, అది దూరదర్శన్ సంబంధించి. ఓకే.